నమస్తే విటివి పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. దేశంలో ఇండిగో తప్ప మిగతా ఎయిర్‌లైన్ సర్వీసులు మామూలుగానే నడుస్తున్నాయి. ఇండిగోకే ఎందుకు సమస్య వచ్చింది? నిజానికి పైలట్లకు వారానికి అదనంగా 12 గంటల రెస్ట్ ఇవ్వాలని డీజీసీఏ ఇటీవలే రూల్ తెచ్చింది. అదనపు పైలట్ల నియామకానికి 18 నెలల గడువిచ్చింది. ఎయిర్ ఇండియా, ఆకాష్, విస్తారా ఈ మేరకు సర్దుబాటు చేసుకోగా ఇండిగో మాత్రం పట్టించుకోలేదు. 60% మార్కెట్ ఉన్న సంస్థ సిబ్బందిని ఎందుకు నియమించలేదనేది చర్చనీయాంశమైంది. సో, సమస్య అనేది ఇక్కడ తలెత్తింది. అందుకనే ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్‌లన్నీ కూడా చాలా అంటే చాలా క్యాన్సిల్ అయ్యాయి. దగ్గర దగ్గర 600 ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయని చెప్తున్నారు. సో, ఇంకా అధికారికంగా ఎన్ని క్యాన్సిల్ అయ్యాయో లెక్కలైతే రావాల్సుంది. దీనికోసం ఎయిర్‌పోర్ట్‌లో జనాలు ఎవరైతే ముందుగా టికెట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో, మొత్తానికి సమస్య ఇది. సో, ఇండిగో సమస్య గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.